ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సింహరాశి వారికి వారి యొక్క గురుగ్రహ ప్రభావం అన్నది ఎలా ఉంటుంది? అసలు గురుగ్రహం గురించి అసలు తప్పుగా తెలుసుకోవాల్సిన విషయం మీకు ఉన్నది. ఈ గురుగ్రహం వలన మీకు కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని ఇష్టాలు ఎలా ఉంటాయి? అసలు గురుగ్రహం వలన అదృష్టం ఎలాగా మీరు పొందాలి? ఏ యొక్క నివారణ చేయడం వలన దీని నుంచి మీరు బయటపడతారు? అసలు ఇది ఏ వాటి మీద పనిచేస్తుందనేది మీకు వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా మనం తెలుసుకున్నట్టుగా అయితే సింహరాశి వారికైతే మాత్రము మగ నక్షత్రం గాని, పుబ్బా నక్షత్రం గాని 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారైతే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. సింహరాశి వారైతే మాత్రం చాలా బుద్ధిమంతులు, చాలా ఆలోచనా పరులు, దేన్నైనా సాధించుకోగలిగే శక్తి కలిగినవి. అయినప్పటికీ కూడా మనకి గురుగ్రహం అనేది కొంతమందిలో అదృష్టంగా నిలుస్తుంది. కొంతమందికి చెడు ప్రభావాలు ఇస్తుంది. వీరి యొక్క అదృష్టం అనేది మనకి అన్ని రాశి అందరికి కూడా గురుబలం బాగుందని మనం చెప్పుకున్నా, ఇందులో ప్రత్యేకించి కొంతమందికైతే కొన్ని నష్టాలైతే ఎదుర్కొంటాయి ఇందులో. అయితే అసలు గురుగ్రహం అనేది ఏంటి? దాని యొక్క రహస్యం అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు గురుగ్రహం అనేది అసలు ఎలా మొదలైందనేది మనం తెలుసుకుంటే గనక, నవగ్రహాల్లో అత్యంతమైనది శుభగ్రహంగా నిలబడింది గురుడు. అయితే గురుడైతే మాత్రము దేవతలకు ఆచార్యుడు, అంగీరస పుత్రుడు. అయితే గురుడనేది బుద్ధికి స్థానమైన వాడు. బ్రాహ్మణ జాతికి చెందినవాడు ఈయన. స్వభావరీత్యా ఈయన సాత్వికుడు. అయితే ఈయనకైతే గురుడికైతే భార్య వచ్చేపాటికి తార అన్నమాట. ఈ గ్రహం దేవత అంగీరస నామ సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి తిథి యందు ఉత్తర పాల్గుణ నక్షత్రం యందు జన్మించాడు ఈ యొక్క గురుగ్రహం అనేది. అయితే స్వందు దీపమునకు గురువారమునకు ధనుర్నిర్మల రాశులకు అధిపతి. అలాగే సూర్యమండలమునకు ఉత్తర భాగములో దీర్ఘ చతురస్ర మండలకు ఉపవిష్ణువుడై ఈ యొక్క గురుడైతే ఉంటాడు. అయితే గురుడు యొక్క గురువు శ్రీ దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాడనమాట. అయితే గురుడికి మనకి కావాల్సిన కారకత్వాలేంటంటే, ఉత్తమంలో గురుడు రాణించాలన్నా, గురూపదేశం పొందాలన్నా గురుగ్రహమే కారణం. అంటే మీరు ఉత్తమ గురువుగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉత్తమ గురువుగా నిలబడాలన్నా, లేదా గురూపదేశం పొందాలన్నా గానీ, అది మీకు గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు మంచి జరుగుతుందన్నమాట. అలాగే దైవానుగ్రహం పొందాలన్నా, నిక్షిప్తపాతి బుద్ధి మీకు రావాలన్నా, అంటే ఎవరితో అవతలి వారిలో సత్పురుషులుగా నిలబడాలన్నా కూడా మనకి ఈ యొక్క మనకి గురుడే కారణం. అలాగే మీరేదైనా దర్శనమునికి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక పని జరగాలన్నా కూడా ఈ గురుడే కారణం. అలాగే మీరు ఏదైనా గాని స్థితిని పొంది యజ్ఞాలు, హోమాలు కానీ మనకున్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులైతే ఏవైతే ఉన్నాయో తొలగిపోవడానికి మనకి వాటి వలన మనకి మంచి జరగడానికి ఏదైతే మనం తోడ్పడి ఈ యజ్ఞం చేయాలని మనం ముందుగా వెళ్తామో, దానికి కూడా మనకి గురుడే కారణంగా వ్యవహరిస్తాడు. అలాగే మనకి స్నేహితుల ముందు గాని, అలాగే శుభదృష్టి కారకత్వాలు గాని, అలాగే ఉద్యోగస్తులకు కానీ మన్ననలు పొందాలన్నా కూడా మనకి గురువే కారకుడు. ప్రమోషన్‌లు, ఉన్నత స్థితి కూడా కలిగిస్తాడు ఈ గురుడు. వాయు సంబంధించిన రోగాలను గాని, అలాగే ప్రకంపనలను కలిగించే ఇక్కడ బుధుడి యొక్క ప్రభావం కూడా ఈ యొక్క గురు ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే బ్యాంకు సంబంధించిన వాటిలో గాని, సంపద వైభవాన్ని గురించి గాని గురువే కారకుడు. జీర్ణకోశ మండలానికి కూడా వ్యాధులను కలిగించి వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క గురుడే అత్యధికంగా ఒక మంచి అద్భుతంగా గురుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే బిరుదులు గాని, సన్మానాలు కానీ ఉచ్చ స్థితిలో ఉండాలన్నా కూడా ఈ యొక్క గురుగ్రహం వలన సాధ్యమవుతుంది. అయితే ఈ యొక్క గురుడి కారకత్వాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గురుడి యొక్క సామర్థ్యాలేంటంటే సకల వేదాలకు, విద్యలకు, మానవ పురోగతికి, సమస్త శుభకార్యాలకు గ్రహ దీవెనలు కూడా అవసరమైనవి. గురుబలం లేనిది ఏ ముహూర్తం కూడా చేయరు. ఏది కూడా సిద్ధింపదు. లగ్నాల్లో గాని, అలాగే గురుడున్నాడని ఎన్ని అరిష్టాలు ఇతర తాపట్టినా ఏదో ఒక విధంగా నెట్టుకుపోగలుగుతారు. కానీ గురుబలం లేకపోతే మాత్రం దేన్ని కూడా మీరు ముందుకి సాధించలేరు. ఎంతటి విద్యావంతుడైనా ఎంత పురోగతిని సాధించలేడు గురుడు ప్రభావం లేకపోతే. సాధారణ సంతానంలో చక్కగా పొందాలన్నా కూడా గురుబలం చాలా అవసరం. గురుగ్రహానికి న్యాయశాస్త్రాలకి అధిపతి కలయిక గనక వీరికి
నేర్పరి వాదనలో అంటే లాయర్ సంబంధించిన వాటిల్లో కూడా చాలా అదృష్టంగా నిలబడి చాలా మంచి పొజిషన్ ఉంది అవకాశం. అలాగే ఈ యొక్క గురుగ్రహం సంబంధించింది ఏంటంటే స్త్రీలకు కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, అలాగే మంత్రి పదవులకు గానీ, ఉద్యోగస్తులకి ప్రమోషన్‌లు రావాలన్నా, స్త్రీలకు వివాహం జరగాలన్నా, సంతాన భాగ్యం కలవాలన్నా కూడా ఈ యొక్క గురుగ్రహమే కారకమవుతుంది. సకల జీర్ణకోశ వ్యాధులకు కూడా ఈ యొక్క గురుడే మనకి కలిగిస్తుంటాడు. ఇతనే కారణం. ప్రత్యక్ష కారకుడు కూడా ఈయనే. ఎప్పుడైనా గానీ ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే శాప ఫలాలను అనుభవింపజేసి గురుశక్తిని గ్రహించుకుంది. అలాగే శనితో కూడా కలిసి గురు శాపం లేదా దేవబ్రాహ్మణ శాప ఫలాలు కూడా గురుశక్తే గ్రహించుకుంటుంది. రాశి చక్రంలో గాని, అలాగే మన జాతక రేఖలో గాని గురుబలం అనేది ఎంతోగా ఉపయోగపడి, ఎంతోగా మనిషికి చేరుతుంది. అయితే మనకి గురుడు కలిగించే బాధలు ఎలాగుంటాయంటే అండి, గురుడు గనక మన జాతక రేఖలో సరిగ్గా గనక లేకపోతే విద్యలో విఘ్నాలు కలిగిస్తాడాయన. అంటే ఫారెన్ కంట్రీ చదువుకునే వాళ్ళు కానీ, అలాగే ఏదైనా గాని చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలోకెళ్ళాలన్నా కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. మనం జాతకం బ్రహ్మాండంగా ఉంది అయినా ఫెయిల్ అవుతుంటాం అనుకుంటారు. అలాంటి వారు ఏదన్నా గాని సమస్యలోకెళ్ళాలన్నా గాని ఈయనే గురుడే కలిగించే బాధలు. అలాగే ఆర్జించిన విద్య కూడా రాణింపజేస్తాడాయన. ప్రపంచంలో జ్ఞానం లేని మొద్దు స్వభావం కూడా ఈయనే కలిగిస్తాడు. అంటే గురు ప్రభావం మనకు సరిగ్గా లేకపోతే మీరెంత ఎంత తెలివి కలిగిన వారైనా కానీ మీకు బుద్ధి లేదనే మాటకి బుద్ధి లేదు వీరికి అనే మార్గంలో మనల్ని అయినట్లు చేస్తారు. అలాగే గురువుల వల్ల అవమానాలు, ద్రోహులు, స్వజాతి మతానికి విరుద్ధమైన పనులైతే చేయిస్తాడాయన. అంటే మన జాతికి విరుద్ధంగా కొన్ని పనులు చేపిస్తానికి కూడా ఈయన గురుడే కలిగించే బాధలు. అలాగే మనకి మిత్రులు ద్రోహులవ్వడానికి కూడా ఈయనే కారణం. అలాగే మనం ఏదైనా గాని గురువుల వల్ల అవమానాలు పడటానికి కూడా ఈయనే కారణం. కొంతమంది చదువుకునే వాళ్ళకి కానీ, ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ, వీరు పై స్థాయిలో ఉండేవారికి కానీ కొద్దిగా బాధలు కలుగుతుంటాయి. అది కూడా ఈయనే కలిగిస్తాడన్నమాట. ఆచార వ్యవహారాల్లో పాటించక వ్యతిరేకాలు కలిగిస్తాడు. అలాగే కొంతమందేంటంటే బంగారం కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. అంటే అది వారి తప్పు కాదు. కాకపోతే డబ్బు లేకనో, కొద్దిగా మనశ్శాంతి లేకనో, వారి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకనో కొంతమంది కొనుక్కోలేరు. కానీ వాళ్ళ స్థితిని నష్టపెడతానికి ఈయనే కారణం. ఎందుకంటే అంటే నగలు వేసుకుంటారు కొంతమంది నకిలీ నగలు. అయి బంగారంలాగా భ్రమింపజేస్తాయన్నమాట ఇతరుల్ని. కానీ ఒక సమయానికొచ్చేపాటికి అవి పూర్తిగా గిల్ట్ నగలని అవతల వాళ్ళు గ్రహిస్తారు. అప్పుడు వారిని అవమానపరుస్తారు. అలాగే అల్లరి పాలు చేస్తారు. అలా పరచడం కూడా ఈ యొక్క గురువే మనకి బాధలు ఎక్కువ కలిగిస్తుంది. అలాగే కొంతమంది పిల్లలలో కూడా స్థూలకాయత్వం, వారి యొక్క ఎంత పని చేసినా గాని కొంతమందికి అలసట రాదు, కొంతమందికి అలసట వస్తుంది. ఈ అలసటని మనిషి కొంతమంది ఈ యొక్క రాశిలో పుట్టిన వారేంటంటే చాలా అందంగా ఉంటారు లెక్కైతే. అలాంటిది కొంతమందికి వికారంగా పుడతారు కొంతమంది. అలాంటి వారికి కూడా ఈ యొక్క గురుడే కలిగించే చెడు ప్రభావమే. అలాగే కొంతమంది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని సివిల్ కేసుల ద్వారా డబ్బు గాని, సమయం గాని వృధా అయ్యేట్లుగా మనస్తాపానికి చెందుతారు. అంటే వి ఎళ్తారు కోర్ట్‌కి కానీ ఆ పనవ్వదు. డబ్బు సంపాదిస్తారు కానీ నిలబడదు. ఏదైనా గాని కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉన్నా అది మీకు చెడు జరుగుతుంది. వాటన్నిటికి కూడా ఈ యొక్క గురువే ఎక్కువగా కలిగిస్తారు. అంతే కాదండి గురువు యొక్క మనకి గురువు కలిగించే ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సమస్యలేంటో కూడా మనం గురుడు ముఖ్యంగా జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడాయన. అందువలన దీనికి సంబంధించిన సర్వ వ్యాధులకు కూడా ఈయనే కారణం. రాశి చక్ర రీత్యా ఏంటంటే కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది. కానీ సింహరాశి వారిలో కొద్దిగా వయసు పైబడేసరికి కొంతమందికైతే చాలా ఆరోగ్య ప్రమాదాలొస్తుంటాయి. అందులో కొంతమందికి కిడ్నీ సంబంధించిన వ్యాధులు గానీ, కొన్ని కొవ్వు పదార్థాలకు సంబంధించిన వ్యాధులు గానీ, అలాగే కొన్ని ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాధులు గానీ ఈయనే ఇస్తాడనమాట. అంటే గురుబలం లేకపోవడం వలన ఈ రోగాలు ఈయన కలిగిస్తాడు. అందువలన ఈడొచ్చే సర్వ అనర్థాలకి అలాగే కొంతమంది మద్యం బానిసలు అయిపోతుంటారు. మద్యం గాని, స్త్రీ బానిసలవుతారు కొంతమంది. చాలా ఇబ్బందులు కలిగించి భార్యాభర్తలు వదిలిపెట్టిన వాళ్ళుంటారు. వాళ్ళు కూడా ఈయన కలిగించే బాధల వల్లే, ఈయన కలిగించే రోగాల వల్లనే వారు కూడా బయటపడి చాలా సమస్యలైతే ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క పనిలో కానీ, ఈయన గాని చాలా జాతకం వరకి కూడా చాలా కొన్ని ఇబ్బందులు కలిగించి, ఎక్కువ దూరం నిలబడలేకపోవడం కూడా కలిగిస్తుంటారు. అలాగే శని గ్రహానికి సంబంధించిన ఏదో ఏ విధమైన గురువు గారికి ఉన్న వాయు సంబంధ రోగాలు కూడా ఈయనే కలిగిస్తాడు. దానివలన చాలా అంటే చాలా వరకి అనర్థాలైతే ఉన్నాయి గురుబలం లేకపోతే. అయితే మీరు ఈ యొక్క గురుబలం నుంచి కొంతమందికైతే అదృష్టం ఉంటుంది. కొంతమందికి కొద్దిగా వ్యతిరేకాలుగా ఉంది.
ఇందు నుంచి మీరు బయటపడాలంటే మీకు ప్రత్యేకమైన ఒక 2, 3 రెమెడీలైతే మీకైతే చెప్తాను. మీకు వీలైతే ఇందులో ఏదో ఒకటి మీరైతే సాధించుకోగలరు. మొట్టమొదటిదేంటంటే గురుగ్రహానికి అధిష్టాన దేవత వచ్చేపాటికి సాంబశివుడండి. అనగా మనకి శక్తి స్వరూపుడు, అలాగే పార్వతీ పరమేశ్వరుడు. ఆయన అలాగే శంకరాచార్యులు పఠించిన ప్రథమ శ్లోకంలో ఏమిచ్చారంటే, ఈ యొక్క గురుగ్రహం నుంచి మనకు గనక సమస్యలు గనక ఉన్నట్లయితే, మనకి పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రాన్నయితే మనమైతే ఖచ్చితంగా రోజుకి 50 మార్లు మనం పఠించాలి. అలా పఠించడం వలన మీకు గురుగ్రహ పీడన అనేది ఖచ్చితంగా మీకైతే అందులోంచి పక్కకు. రెండవదొచ్చేపాటికి గురుగ్రహానికి సంబంధించిన వివిధ వస్తువులు మీరు దానం చేయడం వల్ల కానీ, లేదా ఇలాంటి వస్తువులు కొన్ని గుడిలో దానం ఇవ్వడం వల్ల గానీ, మీకు కొద్దిగా ఈ యొక్క నివారణ నుంచి కూడా బయటపడొచ్చు. అందులో మొట్టమొదటిది మీరు చేయవలసిందేంటంటే, చామంతి పూలు గానీ, బంతి పూలు, తెల్ల కలువలు, అలాగే వాటితో పాటుగా శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలు మీరు దానం ఇవ్వాలి. అలాగే మారేడు దళములు, ఉసిరికాయ పళ్ళు, కొబ్బరి, చెరువు, మామిడి, బత్తాయి, నారింజ అలాంటివి కూడా మీరు అక్కడ ఇవ్వాల్సొస్తుంది. కుదిరితే 9 ఒత్తుల దీపము, రావి సమిద, ఆవు నెయ్య, పసుపు రంగు గల వస్త్రములు, ఒక్క ముక్కలు ఇవి కూడా మీరు ఒక గుడిలో గనక మీరు సంరక్షించినట్లయితే మీకు మంచి జరుగుతుంది. పైన చెప్పిన వస్తువులన్నీ కూడా మీరు ఏదైనా బ్రాహ్మణుడికి దానముగా ఇచ్చినట్లయితే కూడా మీకు ఖచ్చితంగా ఈ నివారణ అయితే మీకైతే పనిచేస్తుంది. అలాగే మనము ఈ యొక్క గురువులకు అధిపతైన బ్రహ్మ, అలాగే ప్రత్యధి దేవుడు ఇంద్రుడు, ఆ యొక్క ప్రత్యధి దేవతలకు సహితంగా గురుగ్రహానికి జప హోమాదులు చేయడం వలన కూడా మీకు ఖచ్చితంగా నివారణ అయితే పొందే అవకాశాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు యొక్క గురుశక్తిని పొందాలనుకున్నా, మీకు గురుగ్రహం వల్ల అనుగ్రహం లేదని మీరు బాధపడుతున్నా, మనకి మీరు అనుకుంటున్నా గాని ఖచ్చితంగా మీరైతే మాత్రము ఈ యొక్క పరిహారాలను మీరు గనక పాటించినట్టుగైతే మీకు ఖచ్చితంగా రోజులలోనే పరిష్కారం జరుగుతుంది. మీకు ఆ గురుగ్రహం అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తప్పకుండా మేము చెప్పిన విషయాలను చేయండి. మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఓం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.